ప్రస్తుతం మనం కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో. తాత, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏదైతే ఏమి అందాదా ఏది మంచిగా ఉంటుంది? ఏది గెలిస్తే కారు కారు కారులో డెవలప్మెంట్ చేసిర్రా? ఏమన్నా మంచి పనులు చేసిర్రా? ఏం చేసిర్రు మంచి పనులు? అన్నీ అంత మంచిగానే ఉందా? మరి ఇక్కడ పువ్వు గుర్తు చేయి గుర్తులు వాళ్ళు కూడా ప్రచారం చేస్తుర్రు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు వెళ్తారు ఇక్కడ వాళ్ళు చెప్తారు, వాళ్ళు తిరుగుతారు తిరుగుతురు. ఇక మరి అంతేనా? నువ్వైతే కారుకి వెళ్తే మంచిగా ఉంటుంది నువ్వు అనుకుంటున్నా? కారు గుర్తుకు వెళ్తానని అనుకుంటున్నా. దొంగతనం అది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేటీ రామారావు ఆయన మంచిగా చేసిండా? చేయచ్చు. మీకు ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఏ పార్టీ? ఏ పార్టీ అని చెప్పాలి? ఏది గెలిస్తే అభివృద్ధి మంచి జరుగుతుంది, ఎవరు గెలిస్తే దేశం బాగుంటుంది అన్నాడు. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు ప్రధానమంత్రి అయితే మంచిగా ఉంటుంది, ఎట్లా? ఇది అందరికంటే కారు అంటారు కదా, మరి కారుకి వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది. అంటే కారు గెలిస్తే బాగుంటుంది అంటారా? ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే కేటీ రామారావు మాజీ మంత్రి, అతను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడా? మంచిగా చేసిండు. మంచిగా చేసిందా? సరే సరే సరే. చెప్పే పెద్ద మనిషి ఏమనిపిస్తుంది నీకు? అనిపించలేదు, వరకు పనులు చేసిండు ఆయన, అతనికి వేయాలి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కేటీఆర్ని చూసి నిజామాబాద్ పార్లమెంట్లో మీరు కారు గుర్తుకు అవుతా అంటారా? అంతేనా? మరి ఇక్కడ కారు గెలుతుంది అంటారా? గెలవాలి. గెలవాలని కోరుకుంటారా? గెలవాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? ఏది లేదు వరకు. మంచి అనిపిస్తుందా లేకపోతే మంచి లేదు అనిపిస్తుంది? వరకు ఏమైనా పని చేస్తే మంచిగా అనిపించు, ఏది లేదు. ఏది లేదా? ఏది లేదు. ఇప్పుడు మీకు ఇది రైతు బంధు ఇట్లా ఏమైనా పడుతున్నాయా? పడుతున్నాయి. ఇది కరెంట్ ఉంటుంది ఇంటికాడ? కరెంట్ ఉంటుందా? కరెంట్ మంచిగా ఉంటుందా? కరెంట్ ఉంటుంది. ఉంటుంది. సరే, ఈ పెద్ద మనిషిని అడుగుదాం. తాత చెప్పే, ఎట్లా ఏ పార్టీకి వెళ్తే మంచిగా ఉంటుంది, ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది, జర చెప్తా. ఏం చెప్పాలి? అగో నీకు ఇక్కడ ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది, ఎవరికి వెళ్తే మనం బాగుపడతామని నీకేమన్నా అందాదా? అప్పుడు కేసీఆర్ ఉన్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ గెలిపించినాం. పింఛన్లు పెంచుతా అన్నాడు, పెంచలేదు. ఇక అటు ఇటు అతం పోతున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీకు ఏ పథకాలు కూడా మీకు వస్తలేవా మంచిగా? తెలియదు. ఏది కూడా చక్కగా వస్తలేదా? తెలియదు. పింఛను 4000 ఇస్తా అని చెప్పిండు కదా. 4000 ఇచ్చిన కాడ 3000 ఇస్తా అన్నారు కొంతమందికి. 3000 లేవు, గవే 2000 నడుతున్నాయి. అంతేనా? అయితే ఇది మళ్ళీ ఇది కారు గుర్తే వేద్దాం అనుకుంటారు, కారే గెలిపిద్దాం అనుకుంటారా? అంతేనా? ఎంతే అందాది ఉంటుంది మాకు. అంతేనా? అదే ఇప్పుడు మరి ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా వాళ్ళకు, దాని గురించి మహిళలకు ఉన్నాయి, మహిళలు అంతా కొట్లాడతారా? మొగోళ్ళకి ఏం లేదని బాధపడుతురా? బాధ కదా మరి. మొగోళ్ళకి ఏం పెడితే మంచిగా ఉంటుంది? ఏమి లేదంటే మనం పెడతాడా? పింఛన్లు వేస్తానే సిలిండర్ పైసలు అకౌంట్లో వేస్తాడు, 9000 దిగిపోతాడు, అటే పీకుతాడు, అక్కడ ఎత్తలేడు, పీకుతలేడు. అంతేనా? మన కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది? బీజేపీ వెళ్తేనే ఉంటుంది. అంటే కేంద్రంలో మోడీ వస్తే ఇక్కడ మీ పార్లమెంట్ స్థానంలో అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ మస్తే రోజులే పిరి. అంటే ఇక్కడ మన బండి సంజయ్ మన బీజేపీ నుంచి వెళ్ళి మోడీ, మీరు బండి సంజయ్ గురించి కాదు మోడీ కోసమే వేస్తూ ఉంటారా? అనుకుంటారు చాలా మంది. అంటే మీకు ఏ విషయంలో బీజేపీ బాగా నచ్చుతుంది? ఏది పిరి ఇస్తుండు, అదొకటి బీజేపీ పింఛన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ముందాలు ఇల్లు కట్టుకోమని ఆర్డర్ ఇచ్చాడు గెలిచినప్పుడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టని ఇయ్యపాయ కేటీఆర్, అందుకే మారినారు. అది ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగా ఉందా? అయిపోయి ఇది మంచిగానే ఉంది. నీకు పొలం గిట్ట ఏమైనా ఉందా? నీకు పొలం లేదు, లేదు, తప్పలేదు. మాకు అవద్దం లేదు, ఏది లేదు. ఇల్లు చూసి ఇల్లు కట్టుకున్నాం మొన్న. ఇక ఇస్తా అని భూమి కొని పెట్టుకున్నాం. వాడు గెలిచినప్పుడు 5 లక్షలు ఇస్తా కట్టుకుంటా అని ఆర్డర్ ఇచ్చిండు అప్పుడు ముఖ్యమంత్రి. ఏది లేదు, పల్లెటూళ్ళ పంట ఏమైనా బిల్డింగ్ల పంట సీట్లలో డబుల్ బెడ్లు కట్టుకుంటా చేసిండు. అదే చెప్తాను.
ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? అదే మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది ఇక. అంటే కరీంనగర్లో కేసీఆర్ అంటే బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ నుంచి మన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండు, ఓడిపోయాడు. ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. బాగుంటుంది. ఏ విధంగా బాగుంటుంది? కానీ అప్పుడైతే మంచిగా ఉన్నాయి అన్ని, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి అది అన్నాడు ఇది అన్నాడు, ఏది ఇస్తలేడు. అంటే కాంగ్రెస్ పాలన మీకు ఏ విధంగా మంచి అనిపించలేదు? ఏది ఇస్తలేడు, అన్నీ అమలు చేసిండు కానీ ఏది రాలే ఇంకా, ఏది రాలే. ఫ్రీ బస్సు గురించి ఏమంటారు? ఫ్రీ బస్ ఏం లాభం, ఫ్రీ బస్ ఏం లాభం? ఈ మహిళలకు 25,000 అన్నాడు, అవి వీకినాయి. ఇవి 4,000 అన్నాడు పింఛన్, అది వీకింది. అన్ని వీకినాయి ఏమున్నది. ఇప్పుడు కరెంటు బిల్లు అన్నాడు, కరెంటు బిల్లు కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు. సిలిండర్ అన్నాడు, కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు. మరి ఇంకేం చేస్తాం ఇక. ఇక మళ్ళీ ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి అనిపించిందా మీకు? అదే మంచిగా ఉంది, అన్ని మంచిగా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేటీ రామారావు అతని పరిపాలన మీకు ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. ఇక్కడ అభివృద్ధి చెందింది, ఇక్కడ చెందింది, అన్నీ చేసిండు. హాస్టల్ విస్టాల్ అన్నీ కట్టించాడు, కాలేజీలకి ఇట్లా. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ చెప్తే? ఒకవేళ చెప్పేది ఏమన్నా అదే కేటీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇంకేమున్నాయి అంతే.